దొంగతనం చేశారు కృష్ణా జిల్లా గుడివాడలో చేపల చెరువు వివాదం రాజుకుంది. జలపర్రిలో దళితులకు చెందిన 160 ఎకరాల భూమిలో స్థానికులు చేపల చెరువును తవ్వారు. దీంతో తమ భూములు తమకు అప్పగించాలంటూ దళితులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఇలపర్రుకు వచ్చిన సిపిఎం నేత మధును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సిపిఎం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో సిపిఎం నేత మధు స్పృహ కోల్పోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో చేపల చెరువు వివాదానికి సంబంధించిన ఇష్యూ మనం చూస్తున్నాం. ఇలపర్రులో దళితులకు చెందిన 160 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో స్థానికులు చేపల చెరువును తవ్వారు అనేది అక్కడ వివాదం. అయితే తమ భూములు తమకు అప్పగించాలి అని చెప్పి దళితులు కోరుతూ ఉన్నారు. అక్కడికి సిపిఎం నేత మధు చేరుకుని వారికి సపోర్ట్ చేస్తూ ఉన్న సమయంలో ఆయన స్పృహతో కోల్పోవడం జరిగింది. అలాగే పోలీసులకు సిపిఎం నేతలకు మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడ్డ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అసలు మొదటి నుంచి అసలు వివాదానికి కారణం ఏంటి? 160 ఎకరాల స్థలం దళితులది అని చెప్తున్నారు, అందులో స్థానికులు చేపల చెరువు తవ్వారని చెప్తున్నారు. అసలు ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుత పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా మారింది. ఇందులో స్థానికులకి సంబంధించి ఏదైతే భూములకు సంబంధించినటువంటి యాజమాన్యంగా చెప్పుకున్నారో వాళ్ళకి మద్దతుగా సిపిఎం కు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల క్రితమే ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎం నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇక ఇష్యూ చూసుకుంటే కనుక దాదాపుగా 60 సంవత్సరాల నాటి నుంచి భూముల్ని అనుభవిస్తున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించి ఆ వర్గాన్ని కాదని చెప్పి కొంతమంది పెద్దలు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, చేపల చెరువులు తవ్వి వాళ్ళని దౌర్జన్యం చేయడం, వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా కూడా తిరగబట్టడం, వాళ్ళకి సిపిఎం లాంటి పార్టీలు మద్దతు తెలపడంతో కొంత వివాదాస్పదంగా మారింది. దీనికి తీవ్ర ఉద్రిక్తుల పరిస్థితుల నడుమ సిపిఎం కు సంబంధించినటువంటి నేతలను అరెస్టు చేసి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిభ, అయితే హరీష్, అక్కడ స్థానికులు చేపల చెరువును తవ్వారు అని చెప్తున్నారు కదా, దీనికి ఏం వివరణ ఇస్తారంటే ఒక గ్యాంగ్ కి సంబంధించి ఎవరైనా ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ చేపల చెరువు తవ్వి ఆ స్థలాన్ని కబ్జా చేశారనుకోవచ్చా? ఇక్కడ పేదలు అగ్రవర్ణాలు ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. పేదలకి 60 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకడానికి వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబాలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల కుటుంబాలు, అలా కుటుంబాలు బతకడానికి మాత్రమే వాళ్ళకి ప్రభుత్వం స్థలాలను కేటాయించింది, భూముల్ని కేటాయించింది. అయితే కొంతమంది అమ్ముకోవటం, అందులోకి బడాబాబులు ఎంటర్ అవడంతో మిగిలిన వారు అమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో అందులో వారు కూడా ఇప్పుడు తిరగబడుతున్నారు. అమ్ముకున్న వాళ్ళు కూడా బడాబాబులకు అమ్ముకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణగా మారింది. అందులో పేదలు అగ్రవర్ణాలు అన్నటువంటి విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో వామపక్ష పార్టీలు, సిపిఎం లాంటి పార్టీలు కూడా జోక్యం చేసుకోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు దారితీసి రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరికి వారు పంతాల పట్టింపులకు పోవడంతో అగ్రవర్ణాలని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొందరు పేదలం తమకి న్యాయం చేయాలి, తమ భూములు కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ హరీష్.